తందానే తందన్న పుక్కిటి పురాణం బిదిగాదు తందానా తందానే తందన్న. తెలుగు రాష్ట్రాలకు చెందిన జానపద కళారూపాన్ని భావితరాలకు పంచుతున్న ఈయన సుశీల్ రావు చిలుకూరి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ స్పెషల్ రిపోర్ట్స్. అదే బుర్రకథండి. జంగమ కథ అనే కళారూపం నుంచి పుట్టిందని కేంబ్రిడ్జ్ హ్యాండ్బుక్ టు థియేటర్ పేర్కొంది. బుర్రకథ ఆర్ట్ ఫామ్ అన్నది ఇట్ ఈస్ ఒక ఎస్టిమేట్ ప్రకారము 800 to 1200 years ఓల్డ్. అంటే ముగ్గురు ఉంటారు. ద మెయిన్ స్టోరీ టెల్లర్ నేను అనుకుందాము, నా పక్కన ఇంకొక అతను ఉంటాడు, మెయిన్లీ హాస్యం చేస్తారు, ఇంకొక అతను పొలిటికల్. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆ కామెడీ తోటి దెన్ ఆ సోషల్ మెసేజ్ తోటి మధ్యలో ఈ స్టోరీ పోతుంటే ఎనీ సోషల్లీ రెలవెంట్ మెసేజ్ మనము చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయొచ్చు. 79లో నేను ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ మై సెల్ఫ్. బుర్రకథలు సాధారణంగా రాత్రిపూటే ప్రదర్శించేవారు. ఎందుకంటే ఊర్లల్లో పనులు చేసుకొని వచ్చి ఓకే 6 గంటలకు ఇంటికి వచ్చేస్తారు, తింటారు, వంట చేసుకొని తింటారు. తిన్నాక ఇక పురుసట్లు వస్తారండి. ఇక 11 o'clock అట్లా కూర్చొని పురుసట్లో కూర్చున్నాక ఇక మొదలవుతుందండి కథ. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై అ సర్టన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. బుర్ర అంటే తల అని అర్థం. తంబుర షెల్ బుర్ర ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి బుర్ర కథ అనే పేరు వచ్చింది. కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఏంటిదంటే ఒక దగ్గర ఉండరు, దేశమంతా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ పోతే అక్కడనే దే యూస్ టు పిచ్ టెంట్స్, అక్కడ ఉంటారనమాట. వాళ్ళకు ఇదే బ్రతుకు తెరువు అయిపోయింది ఆర్ట్ ఫామ్. వాళ్ళ ఎకనామిక్ సిచ్యుయేషన్ బాగలేదు అనేసి ఈ ఆర్ట్ ఫామ్నే తక్కువగా చూస్తున్నారు. అది వేరే వాళ్ళకు నేర్పిస్తలేరు, వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. షేక్ నాజర్ను బుర్రకథ పితామహుడు అంటారు. ఈయనకు పద్మశ్రీ కూడా లభించింది. ఈయన సమకాలీన అంశాలతో బుర్రకథను ప్రాచుర్యం చేశారు. ఈ డిజిటల్ ఏజ్లో ఆల్ దీస్ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ కెన్ బి యూస్డ్ బెస్ట్ టు స్ప్రెడ్ అవుట్ అ మెసేజ్. ఈ జనరేషన్ వాళ్ళకు ఇంత స్ట్రాంగ్ ఆర్ట్ ఫామ్ ఉన్నదని మినిమం తెలవాలి. ఆర్ట్ ఫామ్ అన్నది ఇట్ హ్యాస్ టు లివ్. సో వీ కెన్ కీప్ ఇట్ అలైవ్, ఎస్పెషలీ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఇది పర్ఫామ్ చేస్తే అండి. సినిమాలలో చూస్తామే, సినిమాలలో చినుకులేగా తందానా తందానెత్న రాగతాలి తాది నృత్యముల తంబూర కథ వినుడో తందానో తందానవో దేవనందన తరికిక జంబరితా.